ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం యూ ముంబా రైడింగ్ ట్రీ ఎవరు ఉండొచ్చు అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం మనం. సో అజిత్ చౌహాన్, జఫర్ దానేష్, సందీప్ కుమార్ ఈ ముగ్గురు ఉంటారు అనుకుంటున్నా. వీళ్ళ స్టార్ చూసుకుంటే మాత్రం అజిత్ చౌహాన్ అయితే లాస్ట్ సీజన్ చాలా బాగా పర్ఫామ్ చేసిండు. సో ఒక సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు అతని గురించి. మెయిన్ రైడర్ గా మారిపోయిండు యూ ముంబాకి. సో లాస్ట్ సీజన్ లో 23 మ్యాచ్ ఆడితే 185 రైడ్ పాయింట్స్ అయితే వేసిండు. మంచి యంగ్ ప్లేయర్ కాబట్టి మంచి స్పీడ్ ఉంటది, కొంచెం టాల్ రైడర్ కూడా కాబట్టి అతని హైట్ కూడా అతను బాగా యూజ్ చేసుకుంటాడు రైడింగ్ లో. సో సెకండ్ రైడర్ గా వేసుకుంటే జాఫర్ దానేష్. సో లాస్ట్ 2-3 సీజన్స్ గా యూ ముంబాకి చాలా మంచి డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పొచ్చు. లాస్ట్ సీజన్ లో రైడింగ్ లో అంతా పర్ఫార్మ్ అయినప్పటికీ డిఫెన్స్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. సో మోస్ట్లీ అతను సెకండ్ రైడర్ ఉండే అవకాశం ఉంది. లాస్ట్ సీజన్ లో 65 రైడ్ పాయింట్స్ చేసిండు 21 మ్యాచెస్ లో. అలాగే 23 ట్యాకిల్ పాయింట్స్ కూడా చేసిండు. మంచి ఇరానియన్ యంగ్ ప్లేయర్ గా చెప్పుకోవచ్చు. ఇక థర్డ్ రైడర్ గా సందీప్ కుమార్ ని ఆడిపిస్తారు అనుకుంటున్నా. లాస్ట్ 2 సీజన్స్ గా పట్నా పెన్స్ ఆడిండు, బీహార్ ప్లేయర్. సో సీజన్ 10 లో అతనికి అవకాశం ఇచ్చినప్పుడు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. 20 మ్యాచ్ ఆడితే 86 రైడ్ పాయింట్స్ అయితే వేసిండు. లాస్ట్ సీజన్ లో దేవా, అయన్ లాంటి ప్లేయర్స్ ఉండడం వల్ల అతనికి అవకాశాలు ఎక్కువ రాలేదు. 16 మ్యాచ్ ఆడితే 43 పాయింట్స్ అయితే వచ్చినాయి. మోస్ట్లీ సబ్స్టిట్యూషన్ లో ఆడిండు కాబట్టి. సో ఈ సీజన్ యూ ముంబాకి మంచి అవకాశాలు వస్తాయి అనుకుంటున్నా అతనికి. సో మంచి యంగ్ రైడింగ్ యూనిట్ అవుతుంది యూ ముంబా దగ్గర. ఎలా పర్ఫార్మ్ చేస్తారు చూడాలి. అజిత్ కనుక లాస్ట్ సీజన్ లాగే పర్ఫార్మెన్స్ చేస్తే ముందు మిగతా రైడర్స్ మంచి సపోర్ట్ ఇస్తే అయిపోద్ది అజిత్ కి. సో చెప్పుకోదగ్గ బ్యాకప్స్ అయితే ఎక్కువ లేవని చెప్పుకోవచ్చు యూ ముంబాకి. సో యూ ముంబా రైడింగ్ ట్రూ ఏ విధంగా ఉందనుకో కింద కామెంట్ చేయండి. అలాగే తెలుగులో ప్రో కబడ్డీ వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో అయిపోండి. మిగతా టీం వీడియోస్ కూడా మన పేజ్ లో ఉంటాయి, చూసేయండి.